పంచమ్యంతంలో ఉంది, షష్ఠ్యంతంలో అర్థమైందమ్మా. ఇంకొకటి ఏంటి, అభ్యాస అనేది విశేషం. ఆ అభ్యాసం అనేది ఎలాంటిది కావాలి? అనాదేశాది కావాలి. అనాదేశాది అభ్యాసం కావాలి. అంటే ఈ పైన అర్థలోపాభ్యాసస్య అన్న అధికారం ఉంది, అక్కడ పైన మొదలవుతుంది. అర్థలోపాభ్యాసస్య అని మొదలవుతుంది, 7వ అధ్యాయం చివరిలో వస్తుంది. అక్కడ ఏం చెప్తారు? ఇక మీద చెప్పే కార్యాలన్నీ కూడా అభ్యాసానికి వస్తాయి అని చెప్తారు. వాటిల్లో అభ్యాసంలో ఉండే ఆది వర్ణానికి కొన్ని ఆదేశాలు చెప్పారు. అర్థమైందమ్మా? అర్థలోపాభ్యాసస్య అనే అధికారంలో అభ్యాసంలో ఉండేటటువంటి ఆది వర్ణానికి కొన్ని ఆదేశాలు చెప్పారు. అటువంటి ఆదేశాలని పొందనిది ఈ అభ్యాసం కావాలి. అనాదేశాది అంటే అభ్యాసాధికారంలో చెప్పినటువంటి మొదటి ఆదేశాన్ని పొందనిది. ఎప్పుడైతే ఈ రెండు విశేషణాలు ఉంటాయో అప్పుడు ఆ అకార స్థానంలో ఏకారం వస్తుంది, అభ్యాస లోపం కూడా వస్తుంది లిట్టుపరంగా ఉన్నప్పుడు. అదేనమ్మా. అలాగే కింది కూడా నిత్యం వస్తుంది. కిట్టేని నిత్యైన ప్రత్యేక పరంగా ఉంటేనే. అందుకని ద్వేగవచనంలో రాదు, ద్వివచన బహువచనాల్లో ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడ వస్తుంది. అందుకని లోపాలు ఎలా ఉంటే పపాచ పేచకు పేచుకు అని పేచతుకు అనేది మీకు ఇట్లా బాతుల పద్ధతులకు మీకు ఇస్తాను. పపాచ పేచకు పేచుకు, పపాచ పేచకు పేచుకు అని అక్కడ అట్లా రూపాలు వస్తాయి. అప్పుడేమైంది? పేచతుకు అంటే పచ్చు లట్టు, ముందు పచ్చు లిట్టులా అంటే ధాతువుకి పరోక్షంగా లిట్టు పచ్చు లిట్టు. ఈ లిట్టు స్థానంలో ద్వివచనంలో మధ్యపరిచిన ద్వివచనంలో తస్సు, పచ్చు తస్సు. అప్పుడేంటి? పచ్చు తస్సు. దీనికి ధాతువుకి పెత్తు పచ్చు తస్సు. ఈ తస్సుకి అతుస్ అనే ఆదేశం వస్తుంది. పర్సనల్ ప్రకారం నల్పిసం అనేసి వస్తుంది. అతుస్ అనే ఆదేశం వస్తే పచ్చు అతుస్. ఈ అతుస్ అనే దానికి ఎలాంటిది? ఇది కిత్త. ఇది అసంయోగా లిట్ కిత్తని సూత్రం చెప్పారు. అసంయోగం కంటే పరంగా ఉండేటటువంటి దానికి అపిత్తు లిట్ కిత్ అవుతుంది అనమాట. ఈ తస్ అనేది అపిత్తు లిట్ అయింది కాబట్టి ఇది కిత్ అయింది. కిత్తు కావడం వల్ల ఇది కిత్తైన ప్రత్యేక పరంగా ఉంది కాబట్టి ముందు పచ్చు అనే దగ్గర అభ్యాస పచ్చు మొదటి దానికి పూర్వాభ్యాసాన్ని అభ్యాసం ఉంది, దానికి లోపము. రెండో పచ్చులో ఉండేటటువంటి అకారానికి ఏకారం అంటే ఈ అకారం ఏకహరి మర్చిపోయింది కాదు. అదేంటమ్మా? అతః ఏకహరి మధ్యే అనాదేశ తిమితి అనేది అన్నిటిగా వచ్చింది, ఏకాభ్యాసంగా అన్నిటిగా వచ్చింది. అప్పుడు తిమితేనటువంటి విస్ఫారంగా ఉన్నప్పుడు అకార స్థానంలో ఏకారం వస్తుంది, అభ్యాసంలో వస్తుంది. అకారం ఎటువంటిది కావాలంటే ఏకహరి మధ్య కావాలి. అంటే రెండు కేవల హల్లుల మధ్యలో అకారం ఉండాలి. ఇంకొకటి అభ్యాస ఎటువంటి ఆదేశాన్ని పొందనటువంటి అభ్యాస కావాలి. ఇలా చెప్పడం వల్ల జగామ జగ్మతుడు అనేది అక్కడ కూడా గమ్ము అతుస్సు, దీంతో గమ్ము అతుస్సు అనేది. ఈ గమ్ము అతుస్సు దగ్గర ఈ గమ్ము మొదటి దానికి అభ్యాస సంజ్ఞ, దీనికి అభ్యాస కార్యాల్లో కుపోశ్చుపు అని చుత్వం చెప్తారు. కాబట్టి గకార స్థానంలో జకారం వచ్చేస్తుంది అనమాట. అదేనమ్మా. కాబట్టి ఇది ఏమైపోయింది? అభ్యాస ఆదేశాలు అయిపోయింది. ఆ అభ్యాసం యొక్క ఆదికి ఆదేశం వచ్చేటటువంటిది అయిపోయింది కంసాకు. కాబట్టి ఇక్కడ ఏకాభ్యాస లోపాలు రాలేదు. అందుకని అక్కడ జగ్మతుడు జగ్ము అని ఉంటుంది. అక్కడ అభ్యాసాది ఆదేశాన్ని పొందుతుంది కాబట్టి అనాదేశాలు కాలేదు. కాబట్టి అక్కడ ఏకాభ్యాస లోపాలు రాలేదు అని. ఇక మీద నుంచి కొన్ని సూత్రాలు లిఫ్ట్ పరంగా ఉన్నప్పుడు ఏకాభ్యాస లోపాలు చెప్పే చూస్తాం. తర్వాత ఖాళీ చేసి ఇదాగము
కల్పనగా ఉన్నప్పుడు కూడా కల్పనగా ఉన్నప్పుడు కూడా ఈ ఏకాభ్యాస లోపాలు వస్తాయి. ఎప్పుడు అంటే సేఫ్టీ కళ్ళు అంటే ఈ కళ్ళుకి ఎప్పుడైతే ఇట్టనే ఆగమం వస్తుందో అప్పుడు అని ఇడాగమ ప్రకారం ఓ టైం చెప్తారు. ఆచార్య ఇడాగమ ప్రకరణం అవుతుంది. ఆ ఇడాగమ ప్రకరణంలో చెప్తారనమాట. ఎక్కడైతే తల్లికి ఇడాగమం వస్తుందో అటువంటి తల్లి పరంగా ఉన్నప్పుడు కూడా ఇది వస్తుంది, ఏకాభ్యాస లోపాలు వస్తాయి. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే కళ్ళు సిక్కు స్థానంలో వచ్చింది. పద్మే పదాన నలకు హల్ అతి అని ఆదేశాలు. దాంట్లో సిక్కు స్థానంలో కళ్ళు అని వచ్చింది. సిప్ అనేది స్పిట్ అయింది, దీని స్థానంలో కళ్ళు వచ్చింది. కాబట్టి సాన్యభావం చేత ఈ కళ్ళు కూడా ఫిట్ అయిపోతుంది. కాబట్టి సార్వభావికం అఫిట్ అనేది కూడా ఎక్కువ కానీ ఉంటాయి కదా, అక్కడ సాధారణ ఏమి ఇక్కడ ఉండట్లా. కాబట్టి ఇక్కడ లిమిట్ లేకపోవడం వల్ల ప్రోత్సహించి అపేక్షలు వస్తుంది, ఇక్కడ రాకపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా రావడం చర్చ చేయడం అదేనమ్మా. మొదటి రెండో కాలం నుంచి సూత్రాలు తీసుకుంటే ఇదంతా క్లియర్గా అర్థమైపోతుంది. ఎక్కడ నిత్వం చెప్పారు, ఎక్కడ చెక్వం చెప్పారు, ఎక్కడ పెక్వం చెప్పారు, ఇవన్నీ ఇస్తున్నారు. అవన్నీ మొదటి అధ్యాయం మొదటి పాదం రెండో పాదం వాటిలో చెప్పేశారు. అవన్నీ వారికి ఇక్కడ వినియోగం అలా అనే ధాతువు అలాగే అభ్యాస లోపం కూడా వస్తుంది. అలా ఉన్నప్పుడు ఇక్కడ ఎందుకు చెప్పాల్సి ఉంటుంది? అనే దగ్గర రూకారం ఉంది, అకారమే లేదు. కాబట్టి అకారం లేదు కాబట్టి అపేక్ష ఇక్కడ రావట్లేదు. అదేనమ్మా. అలాగే ఫలధాతువు భజధాతువు ఎలాంటివి అయిపోయి ఆదేశాలు అయిపోయాయి. ఫలధాతువులో హకారానికి పకారాదేశం చెప్తారు, భజధాతువులో భకారానికి బకారాదేశం చెప్తారు. కాబట్టి రెండు ఏమైతే ఆదేశాది అభ్యాసాలు అయిపోయి. కాబట్టి అనాదాశాదేశ సూత్రంలో ఉండడం వల్ల ఆ సూత్రం చేసి ఇక్కడ రావాలి. కాబట్టి ఆ రెండింటికి మళ్ళీ ఇక్కడ చెప్తున్నాం. తప్పుధాతులు ఎలాంటిది ఏంటి? తప్పు లజ్జాయ. తప్పుధాతులు ఎలాంటిది ఏంటంటే ఏకాదశి కాలేదు, తప్పు అని సకార రేపలు రెండు ఉన్నాయి. కాబట్టి పూర్వసూత్రం వచ్చేసి ఇక్కడ రావట్లేదు కాబట్టి మళ్ళీ ఇక్కడ చూస్తున్నాడు. అదే తప్ప ఇక్కడ చెప్పిన నాలుగు కూడా ఒక్కొక్క కారణం చేత పూర్వసూత్రం చేత రాకపోతూ ఉంటే ఇక్కడ మళ్ళీ ఈ యొక్క అభ్యాసంలో వాళ్ళు చెప్తున్నారు. తర్వాత అదే రాధ 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 అంటే రాధ సంస్కృతితో అనే ధాతువు అంటే రాధ అనే ఇక్కడ ధాతువులో ఆకారం ఉంది, అకారం ఉంది కాబట్టి రావచ్చు. కాబట్టి ఇక్కడ చూస్తున్నారు అందులో ఒక్క అర్థంలో ఇంత జ్ఞాపకం ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది, వేరే అర్థాల్లో రాదు. ఈ అపరాధం అంటారు, అపరాధం ఇలాగే అప్పుడే చూడటం కూడా రాదు సార్.
ఇత్తైన పరంగా అశు మొదలైనటువంటి 7 ధాతువులకి ఏకాభ్యాస లోపాలు వస్తాయి. ఇక్కడ సప్తానం అనే దాని చేత కణాలు కణం తీసుకోవాలి అని అక్కడ చూపుతారు. అంటే ధాతుపాఠంలో కన్ను మొదలుకొని 7 ధాతువులకి ఈ ఏకాభ్యాస లోపాలు వస్తాయి. ఏకాభ్యాస లోపాలు రావు. గుణం వల్ల వచ్చినటువంటి ఆకారం ఆకారం గుణం వల్ల వచ్చిన ధాతువులు ఆకారం లేదు, కానీ గుణం రావడం వల్ల ధాతువులు ఆకారం వచ్చినప్పుడు అటువంటి ఆకారానికి ఏకాభ్యాస లోపాలు రావు అని చెప్తారు. ధాతువులు ఆకారం లేకపోయినా గుణం చెప్పాలి. 7వ అధ్యాయంలో వస్తాయి చూద్దాం. తర్వాత ఈ ఏకాభ్యాస లోపం ప్రకటన అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే ఆదేశాలు మనం పెట్టారు. చెప్పు. త్రసౌ అంటే త్రసౌ అంటే త్రూ అసౌ అన్నమాట. ఆ పదవి అర్వణ త్రూ అసౌ అనగా అసౌ అంటే సుప్రత్యయం పరంగా లేనప్పుడు, సుప్రత్యయం అంటే వేరే ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే అర్వణ అనే దాని యొక్క స్థానంలో త్రూ అనే ఆదేశం వస్తుంది. అదేనమ్మా. దానికి ఒక్క అర్వణ అనే దానికి ఒక్క విశేషం చెప్తారు. ఏమని అనన్య నన్ను కంటే పరంగా లేనటువంటి అర్వం కావాలి. నన్ను కంటే పరంగా ఉన్నట్లయితే అప్పుడు ఈ త్రూ ఆదేశం అనేది రాదు. త్రుభావం అంటారు అనమాట. త్రూ ఆదేశం అని అంటారు, త్రుభావం అంటారు. అంటే నన్ను కంటే పరంగా లేనటువంటి అర్థం శబ్దంలో ఉండేటువంటి అద్భుతమైన సకారానికి త్రూ అనే ఆదేశం వస్తుంది. సుప్రత్యయం కంటే వేరే ప్రత్యయం, సుప్రత్యయం కంటే భిన్నమైన ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు అసౌ అలా. అంటే ఇక్కడ అట్లా కొంచెం మార్చి చెప్పాలి. చెప్పండి. టూ అనేది అనుకూల వస్తుంది కాబట్టి మఘవనము అనేదానికి టూ అనే ఆదేశం వస్తుంది. అందుకే మనం నిపాతంగా అక్కడే చెప్తాం, కానీ ఇక్కడ టూ అనేది అనుకూల వచ్చింది కాబట్టి ఈ మఘవ అనే దగ్గర టూ అనేది లేనే లేదు, కనిపించట్లేదు. టూ అంటే తకారం, తకారం మఘవాలో లేదు, కనిపించట్లేదు. కాబట్టి ఇక్కడ మఘవ అనే దానికి ఇది ప్రథమాంతంగా కనిపిస్తున్నటువంటి షష్ట్యంతము. కాబట్టి మఘవన్ అనే శబ్దానికి త్రూ అనే ఆదేశం మూలంగా వస్తుంది అని సూత్రార్థం. ఏంటమ్మా
ఇక్కడ నుంచి బాధికారం మొదలైపోయింది. అంటే ఈ పాదం చివరి వరకు కూడా ఈ బాధికారం అన్నమాట. ఇక మీద చెప్పేటటువంటి కార్యాలన్నీ కూడా భస్య భవంతి అంటే భ అనేదానికి వస్తాయి. భ అంటే ఏంటి? భమ్మంటే అంటే భమ్మంటే ఏంటి గుర్తొచ్చిందా? భమ్ అంటే యచి భమ్, యచి భమ్. ఆ యచి భమ్ అనే దానికి అర్థం తెలిస్తేనే ఇప్పుడు మీద తెలిసిన సూత్రాలన్నీ మనకు తెలుస్తాయి. యచి భమ్ అంటే అర్థం ఏంటి? యచి భమ్ అంటే సర్వనామ స్థానం కానటువంటి యకారాది ప్రత్యయాలు కానీ అజాది ప్రత్యయాలు కానీ ఉన్నప్పుడు దానికంటే ముందు ఉన్నటువంటి అంగానికి భమ్ అని పేరు వస్తుంది. అంటే అసర్వనామ స్థాన యజాది అజాది ప్రత్యయే పరే అన్నమాట. మరి అసర్వనామ స్థాన యజాది ప్రత్యయం అంటే యకారాది అజాది ప్రత్యయం అంటే మరి అవి కృతి ప్రత్యయాలు అయిపోతాయి కొన్ని చోట్ల. అంటే కృతి ప్రత్యయాలు కావు. ఎందుకని అంటే ఇది సర్వనామ స్థానం. ఇది ఎక్కడ చెప్పారు? అసర్వనామ స్థానం వల్ల సర్వనామ స్థానం కానిది సర్వనామ స్థానంతో సంబంధాన్ని కలిగింది. అంటే సుప్రత్యయాలు కానీ స్త్రీ ప్రత్యయాలు కానీ తద్ధిత ప్రత్యయాలు కానీ. అదేనమ్మా ఈ భాషమ్య అనేది ఈ కృతి ప్రత్యయాల్లో ఉండదు. ఈ ప్రత్యయాల్లోనైనా శుద్ధి ప్రత్యయాల్లోనైనా తద్ధిత ప్రత్యయాల్లోనైనా ఉంటుంది. ఈ ప్రత్యయాల్లో ఏదైనా యకారాది ప్రత్యయాలు కానీ అజాది ప్రత్యయాలు కానీ ఉన్నప్పుడు పూర్వం ఉండేటటువంటి దానికి భమ్ అనే పేరు వస్తుంది అన్నమాట. ఎందుకంటే అది అక్కడ వేచిభం సూత్రంలోకి స్వాది శ్వసనామస్థానికి వస్తుంది. స్వాదికి అనేది అనుష్టిగా వస్తుంది. ఇప్పుడు నీకు క్లియర్గా ఉంటుంది. వేచిభం సూత్రంలోకి స్వాది శ్వసనామస్థానం అనేది వచ్చేసింది. అప్పుడేమైంది? స్వాదులు కావాలి. స్వాదులు అంటే ఏంటి? సు వచ్చేసి దగ్గర ఉన్నటువంటి సు మొదలుపెట్టి ఆది పదం చేత ఈ సమాసాంతాల చివరి వరకు ఉండే ప్రత్యయాలన్నీ కూడా ఆదులు అనమాట. అంటే సుప్రత్యయం దగ్గర నుండి సమాసాంతాల్లో చెప్పినటువంటి కప్రత్యయం వరకు ఈ ప్రత్యయాలన్నీ కూడా ఏ ప్రత్యయాలు? ఏంటిది? అసర్వనామ స్థాన యజాది స్వాది ప్రత్యయం. ఈ ప్రత్యయాల పరంగా ఉన్నప్పుడు ముందు ఉండేటటువంటి దానికి భమ్ అనే పేరు వస్తుంది. ఇప్పుడు ఇక మీద చెప్పబోయే కార్యాలన్నీ అటువంటి భమ్ అనే పేరు ఉన్న అంగానికి వస్తాయి. అదేనమ్మా. తర్వాత అంటే పాద ద్వౌపాద వేసి అనే అర్థంలో ద్విపాద అనే ప్రాతిపదిక. ఈ ద్విపాద అనే దానిలో పాదాలు ఉండే అకారానికి లోపం చెప్పేస్తాం. ఏంటి? సంఖ్యాతి పూర్వస్యాలు లోపం చెప్పేస్తే ద్విపాద్ అనేది. ఈ ద్విపాద్ అనే దగ్గర ఈ పాద్ అనేదానికి ఈ సూత్రం చేత పద్ అనే ఆదేశం వస్తుంది. అర్థమేనమ్మా? తర్వాత వసు ప్రత్యయ అని వసు ప్రత్యయ వసు ప్రత్యయ అంటాం కానీ సంస్థానం వస్తుంది. దానికి భాషలో ఉన్నట్లయితే రావడం భాషం ఉండాలంటే ఉదాహరణ చూస్తే కాకపోతుంది. విద్వత్ చెప్పడం తెలిసింది. విద్వత్ అని ప్రారంభం అంటే విధుధాతువు కంటే దానికి లక్ష్య చెప్పి దానికి పశువు ప్రత్యయం ఇస్తాం. అప్పుడు విద్యు
వస్సు అనేది. ఇప్పుడు విద్యు వస్సు దీనిని ద్వితీయ బహువచనంలో శస్త్రచ్యం. అప్పుడేం విద్యు వస్సు శస్సు అనేది. శస్త్రచ్యం సకారానికి ఈ లయ పద్ధతి చేసే దశలో ఉన్నప్పుడు విద్యు వస్సు అస్ అనేది విద్వస్ అస్ అనేది అదేనమ్మా. ఇప్పుడు అస్ అనేది ఎటువంటి ప్రత్యయము? సర్వనామ స్థానం కానటువంటి అజాది స్వాది ప్రత్యయం. కాబట్టి దానికంటే ముందు ఉన్నటువంటి ఈ విద్వస్ అనే దానికి భమ్ అనే పేరు వచ్చింది. అదేనమ్మా. విద్వస్ అనేది భా అయింది కాబట్టి దీంట్లో ఉండేటటువంటి వసు అనే దానికి సంప్రసారం వస్తుంది. వసు అనే దానికి సంప్రసారం వస్తుంది అంటే వసువులో వకార స్థానంలో ఉకారం వస్తుంది అని. అప్పుడేమైంది? విద్యు బస్సు కాస్త ఊ అస్సు అస్సు అనేది. బస్సులో బస్సు అని తిరుగుతుంది. ఉకారం వచ్చింది దాంట్లో వచ్చింది బస్సు అని తిరుగుతుంది. అది విద్యు బస్సు అస్సు బస్సులో బకారానికి ఉకారం. అప్పుడు ఏమైంది? విద్యు ఊ అస్సు అస్సు బస్సు అనే దగ్గర బకార స్థానంలో ఉకారం వస్తే ఏంది? ఊ అస్సు అనేది. అట్లేనమ్మా. బస్సు అంటే బకారాకార సకారాలు. బస్సు బకారాకార సకారాలు. బకార స్థానంలో ఉకారం వచ్చింది. అప్పుడు ఏమైంది? విద్యు ఊ అస్సు అస్సు. ఒక అస్సేమో శస్త్రత్యంలో ఉన్న అస్సు, రెండో అస్సేమో వసు ప్రత్యయంలో అస్సు. అప్పుడు విద్యు ఊ అస్సు అస్సు అని ఉన్నప్పుడు ఈ విద్యు ఊ అస్సులో సంప్రసారణాత్యాన్ని ముందు సూత్రం అయిపోయింది. సంప్రసారణ కంటే అచ్చుపరంగా ఉన్నప్పుడు పూర్వరూపం వస్తుంది ఏంటంటారు. అప్పుడు విద్యు ఊ అస్సు కాస్త పూర్వరూపం వచ్చేస్తే విద్యు ఉస్సు అస్సు అనేది. విద్యు ఉస్ అస్ విదుస్ అస్ అన్నమాట. ఈ విదుస్ అనే దగ్గర సకారానికి 8వ అధ్యాయం 4వ భాగంలో చివరిలో సూత్రం చెప్తాం. ఆ సూత్రం చేత షకారం ఆదేశంలో వస్తుంది. అప్పుడు విదుష్ అస్ విదుషస్ సకారానికి ఉత్తమ సరుకులు వచ్చేస్తే విదుష అని. ఈ దివిషత్ లేదు. దివిషత్ మన క్లాసులో చెప్తాను, నువ్వు లేవు. ఆ దివిషత్ ఇవాళ రేపు రాత్రి వస్తుంది. అష్టాధ్యాయ క్లాస్ అదే క్లాస్. అదేనమ్మా. విద్వత్ శబ్దం గుర్తొస్తే ఈ రూపాలన్నీ గుర్తు రావాలి. విద్వాన్ విద్వాంసో విద్వాంస విద్వాంసో విద్వాంసో విదుష విదుష విద్వద్భ్యాం విద్వద్భి విదుషే విదుషే విదుష అని వచ్చాయి. అవన్నీ ఇట్లా వస్తాయి అన్నమాట. వధ సంప్రసారణ వల్ల వస్తాయి. సరే. పారిషత్ కూడా అలాగే వస్తుంది. పారిషత్ పరిషత్తు అవి అలాగే వస్తుంది. రావు ఇలా రావు, వస్తాయి. నిన్న పాఠం ఉంటే నేను వచ్చాను. నా పాఠం జరగలేదు, మానేసాను కాబట్టి రాలేదు. నిన్న సాయంత్రం పాఠం అది రేపు వస్తాయి. కిష సూత్రం చేత అక్కడ చెప్తాను. అదేమ్మా వాహభూత్ సంప్రసారణమైనటువంటి ఊర్తి వస్తుంది అన్నమాట. సంప్రసారణం అంటే బకార స్థానంలో ఉకారము. ఇక్కడ ఏం చెప్తున్నారు? సంప్రసారణ స్థానంలో ఉకారం కాదు ఊ వస్తుంది అని దేశాన్ని చెప్తున్నారు. ఇది కూడా సంప్రసారణం. అర్థమేనమ్మా. దేనికంటే బాధ అనేటటువంటి అంగ సౌమ్యత భసౌమ్యకానికి. దీనికి అంగ సౌమ్య భసౌమ్య రెండు ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా ఇందాక చెప్పినట్టుగానే శస్త్రచ్యం మొదలుపెట్టి ఈ ఉదాహరణలు వస్తాయి. తర్వాత మగవాన్
తద్ధిత కానటువంటి యజాది స్వాది ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు యజాది అంటే యకారాది అజాది అన్నమాట. యకారాది అజాది స్వాది ప్రత్యయం తద్ధిత ప్రత్యయం కానటువంటిది పరంగా ఉన్నప్పుడు వీటికి సంసారం వస్తుంది. అదేనమ్మా. తర్వాత అల్లోపమ ఇక్కడ అత్ లోప అనహ అన్నమాట. అత్ లోప అల్లోప అనహ. అత్ అనే దగ్గర అత్ అనేది లుప్త షష్ఠీకం అంటారు. అంటే అతహ అన్నమాట. అంటే హ్రస్వాకారానికి. అతహ అంటే హ్రస్వాకారానికి. అదేనమ్మా. లోపం దేనికి అంటే అతహ హ్రస్వాకారానికి లోపం వస్తుంది. ఈ హ్రస్వాకారం ఎటువంటిది కావాలి అంటే అనహ. అన్న అనే దగ్గర అన్న అనే దాని అవయవం కావాలి. అన్న అనే దాని అవయవమైనటువంటి హ్రస్వాకారానికి లోపం వస్తుంది. అదేనమ్మా. ఎప్పుడు అంటే మళ్ళీ అంగస్య భస్య అనేవి రెండు ఉన్నాయి. అంటే అంగసౌమ్య భసౌమ్య కలిగినటువంటి ఏదైతే అన్నో ఆ అన్ను యొక్క హ్రస్వాకారానికి లోపం వస్తుంది. యజాది స్వాది ప్రత్యయాలు పరంగా ఉన్నట్లయితే రాజశబ్దం మొత్తం రాజశబ్దం మొదలైనవి ఇలా ఉంటాయి. రాజన్ను షస్సు ద్వితీయ బహువచనము. రాజన్ను షస్సులో అనుబంధ లోపం వస్తే రాజన్ను అస్సు. ఇప్పుడు ఈ రాజన్ అనేది ఎట్లాంటిది ఏంటి? అంగమైంది, భా కూడా అయింది. అదేనమ్మా. అంగము అంగసౌమ్యం ఉంది, భసౌమ్యం ఉంది దీనికి. కాబట్టి రాజన్లో ఉండేటటువంటి అన్ను ఆ అన్ను యొక్క హ్రస్వాకారము చివరిలో నకారం కంటే ఉంటుంది. దానికి లోపం వచ్చేస్తుంది. అప్పుడు ఏమైంది? రాజు ను అస్సు అని. రాజు ను అస్సు. ఈ నకార స్థానంలో ఎందో అధ్యాయం 4వ పాదంలో సూత్రం చెప్పాలి. స్తోహస్టునాష్టు అనే సూత్రం వస్తుంది. ఆ సూత్రం చేత నకార స్థానంలో చవక పంచమవర్ణం వస్తుంది. చవక పంచమవర్ణ స్థానంలో చవక పంచమవర్ణం వస్తే రాజ్ఞు అస్సు రాజ్ఞస్సు వచ్చి రాజ్ఞ అని. అలాగే రాజ్ఞ రాజ్ఞే మొదలైన రూపాలు ఉంటాయి. అదేనమ్మా. ఇక్కడ అంగస్య భస్య అనహ అతహ ఇన్ని షష్ఠ్యంతాలు ఉన్నాయి. అంగస్య అనేది అధికారంగా వచ్చింది, భస్య అనేది అధికారంగా వచ్చింది, అనహ అనేది కూడా షష్ఠ్యంతంగానే ఉంది, ఇక్కడే ఉంది. అత్త అనేది కూడా లప్త షష్ఠీకం. అక్కడ కనిపించడానికి ప్రథమ విభక్తి కనిపిస్తుంది, అది కూడా షష్ఠ్యంతమే. అర్థమైందమ్మా. తర్వాత చెప్పు. అనువృత్తి. అనహ అల్లోప అని మొత్తం వచ్చింది. అన్ని యొక్క ఆకారానికి లోపం వస్తుంది. ఎప్పుడు అంటే అణ్ణు పరిచయం పరంగా ఉన్నప్పుడు. అని నిమిత్తం. నిమిత్తం అని అనేది అల్లోపం వస్తుందంటే ఎప్పుడు వస్తుందంటే అణ్ణు ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు వస్తుంది. ఈ అన్ను దేనికి సంబంధించింది కావాలి అంటే ఇక్కడ చెప్తున్నాను. షపోరమైనా కావాలి, లేదా హన్నులో ఉన్న అన్నైనా కావాలి, లేదా ధృతరాజన్ అనే దగ్గర ఉన్న అన్నైనా కావాలి. అదేనమ్మా. ఇవన్నీ కూడా అనహానిగా విశేషణాలు. సాన్య లాంటివి కావాలంటే ఇక్కడ చెప్పినటువంటి వాటిల్లో కావాలి. విభాష నిశ్లోపం. అనువృత్తి. ప్రత్యయాలు పరంగా ఉన్నప్పుడు
యొక్క అకారానికి హ్రస్వ అకారానికి వికల్పంగా. అందుకని రాజ్ఞి రాజని అని రెండు రూపాలు ఉన్నాయి. రాజు శబ్దం చేతిని గుర్తు రావాలి. రాజ్ఞి రాజని రాజ్ఞో రాజేశ్వరి అని అక్కడ సప్తం. ఇంకా ఇక్కడ చెప్పాను కాబట్టి అక్కడ వికల్పం వస్తుందమ్మా. అక్కడ వికల్పం అని అనుకోకూడదు. అక్కడ వికల్పం లోకంలో ఎప్పటిలో అనాది కాలంగా వేదాలు వాంగ్మయం ఉంది కాబట్టి ఇది వికల్పం చెప్పారు. ఈయన వికల్పం చెప్పారు కాబట్టి లోకంలో రెండు రూపాలు ఉన్నాయనుకోకూడదు. మళ్ళీ చెప్తాను, ఇప్పుడు చాలాసార్లు చెప్తాను. వ్యాకరణాన్ని ఆశ్రయించి లోకంలో భాష ఎప్పుడు ఉండదు. లోకంలో భాషను ఆశ్రయించుకుని వ్యాకరణం ఉంటుంది. అదేనమ్మా ప్రయోగ శరణం వ్యాకరణం అంటారు. ప్రయోగ శరణం వ్యాకరణం అంటే ఎవరైనా ప్రయోగం చేస్తే ఆ ప్రయోగాన్ని అనుసరిస్తూ వ్యాకరణం చేస్తారు. కానీ ఆ ప్రయోగం సామాన్యుల ప్రయోగం ఇక్కడ ప్రయోగంగా పరిగణించబడుతుంది. సామాన్యుల ప్రయోగం కాదు. ఎవరైతే ఏదైనా విద్యలో స్వతహాగా ప్రజ్ఞను సంపాదించి ఉన్నారో అటువంటి వాళ్ళు ఏ ప్రయోగం అయితే చేస్తారో అట్లాంటి ప్రయోగాన్ని అనుసరిస్తూ ఉండేది వ్యాకరణం అన్నారు. తర్వాత అందులో ఉన్న ఆకారానికి లోపం రాదు. ఏం చెప్తున్నారు ఇక్కడ? లోపం వస్తుంది. అచ్చు యొక్క ఆకారం అంటే ఏ అచ్చు యొక్క ఆకారం? అచ్చులంటే ఏంటి? ఆయి ఊరులు. దాని యొక్క ఆకారానికి లోపం వస్తుందని ఇక్కడ చెప్తున్నారా? అంటే అచ్చు అంటే ఏంటంటే అంచు ధాతువులో నకారం పోగా ఉన్నటువంటి భాగం అచ్చను. అర్థమైందమ్మా? ముందు ఈ అంచు ధాతువులో నకారానికి లోపం వచ్చిన సూత్రాలు కూడా వచ్చేసాయి అనేసి. అంచు ధాతువులో ముందు కింగికి వచ్చేగా రామాయణ జనకి జనకి అని సూత్రాలు వచ్చేసాయి. ఆ ముందు చెప్పిన సూత్రాల చేత అంచులో ఉండేటటువంటి నకారానికి లోపం వస్తుంది అని చెప్పారు. అప్పుడు ఏం మిగిలింది? అచ్చని మిగిలింది. అచ్చని మిగిలితే ఇట్లా ఎక్కడైతే అచ్చని మిగిలిందో అప్పుడు ఈ అచ్చని ఏదానికి ఫసన్య కనుక ఉన్నట్లయితే ఆ అచ్చులో అకారానికి కూడా లోపం వచ్చేస్తుంది అని. అప్పుడు ఏం మిగిలింది? కేవలం చు అని చకారం మిగిలింది. అర్థమైందమ్మా? ఇంకా కేవల చకారం కాదు, దానికి సమాసాలు వచ్చేసి మిగిలిన రూపాలు అవుతాయి. దధి దధిచ్చు మధుచ్చు అని వేరే రూపాలు. కేవల చకారం సమాసం వచ్చేసి ప్రాకరి కానీ ప్రత్యేకని కానీ లేకపోతే మధుచ్చని కానీ దధిచ్చని కానీ ఏదో అయిపోతుంది. తర్వాత అనువృత్తి. లోపహాని ఇక్కడ రాదు. లోప అనేది ఇక్కడ రాదు. ఈత్ అని చెప్పారు కాబట్టి అచహ అస్య అంటే అచ్చు యొక్క ఆకారానికి ఈ కారం వస్తుంది. అదేనమ్మా?
ఎప్పుడు అంటే ఉదహ. ఉద్ అనే దానికంటే ఉద్ అనే ఉపసర్గ కంటే పరంగా అచ్చు ఉన్నట్టయితే, అచ్చు అంటే అంచు ధాతువులో భాగం, స్వరాల్లో వర్ణం కాదు. అంచు ధాతువులకు సంబంధించినటువంటి అచ్చ అనేది ఉన్నప్పుడు ఆ ఆకారానికి ఈ కారం వస్తుంది. అందుకని ఏంటి ఉదీచాం. ఉదీచాం అని మన సూత్రాల్లో చాలా వచ్చింది. ఉదీచా మాతస్థానే ఏకపూర్వాయ, చాలా చోట్ల వచ్చింది ఉదీచాం. అది ఈ సూత్రం నుంచి సిద్ధిస్తుంది అనమాట. ఉద్దు అచ్చు, ఆకార స్థానంలో ఈకారం వస్తే ఉద్దు ఈచ్, ఉదీచ్ అని షష్ఠీ బహువచనంలో ఉదీచాం అన్నారు. అను లోపహ అని ఇంకా అంటే అల్లది కూడా ఉండదు, ఎందుకంటే ఇక్కడ ఆటహ అని చెప్పారు కాబట్టి. అర్థమైందమ్మా? ఇక్కడ ఆటహ అని షష్ఠ్యంతం లేకపోతే మళ్ళీ మనం అర్థం చెప్పాల్సి వచ్చేది. ఆటహ ఉంది కాబట్టి ఇంకా అర్థం కూడా ఉండదు. ఏంటి ఆటహ లోపహ, ఆకారానికి లోపం వస్తుంది. ఎప్పుడు అంటే ఆకారానికి లోపం వస్తుంది. అంటే పా దా జ్ఞ ఇలాంటివన్నీ కూడా ఆకారాంత ధాతువులు. చివరిలో ఆకారం దానికి లోపం వస్తుంది. ఎప్పుడు అంటే దానికి భాషలో ఉన్నప్పుడు. భాష్య అనేది అధికారంగా వచ్చింది కాబట్టి భసమ్యకస్య అనుగస్య ధాత్వంచస్య ఆకారస్య లోపో భవతి. తర్వాత మంత్రేషు ఆత్మ యొక్క ఆకారానికి లోపం వస్తుంది. ఎప్పుడు ఈ ఆంగనే ఉపసర్గతో యోగం ఉన్నప్పుడు, ఆంగనే ఉపసర్గతో యోగం ఉన్నప్పుడు ఆత్మలో ఉన్నటువంటి ఆదిభూతమైన ఆకారానికి లోపం వస్తుంది మంత్రాలలో. తర్వాత ఇప్పుడు దిత్తైన ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు అంటే డట్ డట్ అని చెప్పాను. డట్ ప్రత్యయం, డట్ ప్రత్యయం డిట్ అయింది కాబట్టి వింశతి డట్ వింశతి ఆ అనేది. అప్పుడు తీ అనే దానికి లోపం వస్తే వింశ ఆ అని. వింశ ఆ అన్నప్పుడు ఇక్కడ ఆకారానికి లోపం వస్తుంది. పైనే చెప్తారు, వింశాలో ఉండే ఆకారానికి లోపం వచ్చేస్తే వింశ వింశు ఆ వింశ పురాధికారేషు వింశ వింశ అధ్యాయ వింశ శ్లోక వింశం పద్యం 20వ శ్లోకం ఉన్నది. అది నకారాంత అంగానికి
ఆలోచించు. అనుభూతి దేనికి వచ్చింది? అవును, ఇంకా అర్థమైందా? చెప్పు. అసౌన్యకానికి కాదమ్మా, తిసౌన్యకానికి. ఇక్కడ అహన్ అనేది నాంతమైంది. నాంతమైంది కాబట్టి ఈ నష్టదితే సూత్రం అనేది అన్ని తద్దిత ప్రత్యయాలు పరంగా ఉన్నప్పుడు టీలోపం రావాల్సి వస్తుంటే ఇక్కడ నియమం చెప్తున్నాను. ఏమని? అహంలో ఉండేటటువంటి విభాగానికి లోపం వస్తుంది. తఖోరేవ టన్ ప్రత్యయం కానీ లేకపోతే క ప్రత్యయం కానీ పరంగా ఉన్నప్పుడు మాత్రమే. అంటే అదేనమ్మా, అన్ని ప్రత్యయాలు ఉన్నప్పుడు కాదు, టఖ ప్రత్యయాలు మాత్రం పరంగా ఉన్నప్పుడు, మిగిలిన ప్రత్యయాలు పరంగా టీలోపం రాదు అన్నమాట. నియమం చెప్తున్నాను ఇక్కడ. పూర్వసూత్రం చేత కూడా రావచ్చు. ఇప్పుడు అన్నష్టకోరేవా సూత్రం లేదు, మరి అప్పుడు రాహన్ అనేది నకారాంతం కాబట్టి దానికి తద్దిత ప్రత్యయం పరంగాను అన్ని తద్దిత ప్రత్యయాల్లో కూడా టిలోపం రావాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ నియమం చెప్తున్నారు, అన్ని తద్దిత ప్రత్యయాలు ఉన్నప్పుడు రాదు, కేవలం ఈ రెండు ప్రత్యయాల పరంగా ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది అని. అదేనమ్మా. ఇక్కడ కూడా ఒకటి మొదలైంది, చెప్పు. అనుభూతి తద్దిత ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు ఇది ఏకాదేశ గుణం కాదు, ఆదేశ గుణం. ఇంతకుముందు మనకు ఒక గుణం వచ్చేసింది అక్కడ, ఆత్మహాని ఆలోచన మొదటి భాగంలో వచ్చింది, అది ఏకాదేశ గుణం. ఆ గుణం రావాలి అంటే రెండు అచ్చులు ఉండాలి. అంతేనమ్మా, రెండు అచ్చుల్లో ఒకటే వస్తే అది ఏకాదేశ గుణం. ఇక్కడ ఒకే అచ్చులో వచ్చేది ఇది ఆదేశ గుణం. అంతేనమ్మా. ఆదేశ గుణాలు, ఆదేశ వృత్తులు చాలా ఉన్నాయి. వాటిల్లో ఇక్కడ మొట్టమొదట ఆదేశ గుణాన్ని చెప్తున్నారు. ఈ పైన చాలా ఇంకా ఆదేశ గుణాలు, ఆదేశ వృత్తులు చాలా వస్తాయి. 7వ అధ్యాయంలో చాలా వస్తాయి, చాలా వస్తాయి. ఇప్పుడు ఊ అనేది అంతంగా ఎక్కడైతే ఉంటుందో, ఏంటి అంగసంజ్ఞకమైనటువంటి అసంజ్ఞకమైనది, దానిలో ఉండే చివరి ఊ అనే దానికి గుణం వస్తుంది, అంటే ఓకారం వస్తుంది. అదేనమ్మా. ఎప్పుడు తద్దిత ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు బభ్రు, శంకు, శంకు, బభ్రు, వీటిల్లో చివరిలో రసోకారం, దానికి గుణం వచ్చి శంకో బభ్రో అని. దీని శంకో, శంకు యా తద్దిత ప్రత్యయం ఏదైనా శంకు యా ఉంది, యత్ ప్రత్యయం చేస్తే శంకు యా, యత్ అనే తద్దిత ప్రత్యయం కాబట్టి శంకులో ఉకారానికి గుణం వచ్చి శంకో యా అనేది. శంకో యా అనేటప్పుడు ముందు మనకు ఒక సూత్రం చెప్పారు, వాంతో ఈ ప్రత్యయ అని సూత్రం చెప్పారు. ఆలోచన మొదటి భాగంలోనే వచ్చింది. ఒక సూత్రాలు గుర్తునే లేదా నాకు తెలియదు. వాంతో ఈ ప్రత్యయ, యకారాది ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు వాంత ఆదేశ భవతి. ఇక్కడ యత్ అనే తద్దిత ప్రత్యయము కాబట్టి యకారాది ప్రత్యయం పరంగా ఉంది కాబట్టి శంకో అనే దగ్గర వాంతాదేశం వస్తుంది, అంటే ఓకార స్థానంలో అవ్ అనే ఆదేశం వస్తుంది. ఇప్పుడు శంకవ్వు యా శంకవ్య, సువాది కార్యాలు శంకవ్యం అని అవుతుంది. అంటే శంకు చేయడం కోసం కావలసినటువంటిది అన్నమాట. ఇక్కడ కాదు అమ్మ, ఇక్కడ నుంచి పైన సూత్రాలేమో వచ్చే క్లాస్లో మనం ఈ భాగం పూర్తి చేసేయచ్చు. మళ్ళీ చెప్తున్నాను, 6వ అధ్యాయం 4వ పాదం అయిపోయిన తర్వాత మొత్తం 6వ అధ్యాయంలో అన్ని సూత్రాలకి 2 పరీక్షలు. మొదటిదేమో ఆ విషయాలన్నీ కూడా రాసేసిన తర్వాత అది పూర్తి చేసావు, ఆ విషయాలు ఎక్కడ దాకా రాసావు?
రోజులు ఇది రేపటితో వచ్చే క్లాస్ ఇది అయిపోతుంది కాబట్టి ఇది అయిపోయిన తర్వాత కరెక్ట్గా వచ్చే ఆదివారం తెచ్చుకుందాం. వచ్చే మా ఆదివారం పరీక్ష రేపు మొత్తం 6వ అధ్యాయానికి. ఈ 6వ అధ్యాయంలో అదే అది పండగ అయితే ఉంది. వాళ్ళకి పండగలే ఉండవు, సెలవులే ఉండవు. వాళ్ళకి మొన్న క్రిస్మస్ సెలవులు ఇచ్చారు. హిందువులు సంక్రాంతి చేసుకుంటే చదువు అని సంక్రాంతి చేసుకుని ఏం చేస్తారు? 17వ తారీఖు మా అమ్మ 18వ తారీఖు నేను పరీక్ష. మీకు 10 రోజులు పిల్లలు కదా సరదాగా ఉంటే వాళ్ళ అయిపోతుంది.